ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది మనం వచ్చినటువంటి శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి పక్కనే శ్రీ ఈశ్వరీదేవి మఠం ఉంటుంది. ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది తెలుగు గంగా రిజర్వాయర్. అయితే ఇక్కడ చూడండి, రిజర్వాయర్లో అయితే ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి వాటరు. ఇక్కడ మనం కొండపైన చూసుకున్నట్టయితే ఇవి విండ్ పవర్ ఫ్యాన్స్ అంటారు. మొదలు పెట్టండి. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? తినడానికి రూపాయి జేబులో లేకుంటాయి కొడుకున్నారా? ఫోన్లు చేసి డిస్టర్బ్ చేశారేం రా? పెట్రోల్ వస్తునికే బండిలో పెట్రోల్ వస్తునికే పైసలు ఖర్చు లేకుంటాయి. ఎందుకురా బాయ్ మీకు బతుకు? అంత మాట హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమా బాయ్స్ అఫీషియల్. అయితే ఈరోజు అన్న వాళ్ళు అయితే చిన్న ప్లాన్ చేశారు. ఎటు పోతారో తెలియదు, ట్రిప్ పోదామన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్పకుండా కార్ తీసుకురానికి అయితే వెళ్ళారు. మమ్మల్ని అయితే రెడీ ఉన్నామన్నారు. సర్ప్రైజ్ ఇస్తారు మాకైతే. తీసుకురానికి అయితే పోయారు. మేమైతే రెడీ అవుతున్నాం. ఇంకా లగేజ్ కూడా అన్నీ రెడీ చేసుకున్నాం. ఇంకా ఒక 5-10 minutesలో బయలుదేరుతాం. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీడియో. గైస్, ఇప్పుడైతే లగేజ్ రెడీ అయిపోయింది మొత్తం. ఇక ప్యాకప్ అన్న వాళ్ళు వచ్చేసినప్పుడు ఇక ఈ లగేజ్ మొత్తం కార్లో ప్యాకప్ చేసేసి ఇక స్టార్ట్ అయిపోతాం. లెట్స్ గో. గైస్, ఫ్రెండ్ అన్న వాళ్ళు అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మమ్మల్ని తీసుకోబోతున్నారు కార్ దగ్గరికి. అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలు బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగగా కారు బొల్లారం అంటే మమ్మల్ని నిలబెడతారు ఇప్పుడు సికింద్రాబాద్. ఇలా శివాబాయి రూమ్లా? శివాబాయి రూమ్లా. ఓకే ఓకే. అంటే మీరు మేము అక్కడ ఉంటాం, మీరు కార్ తీసుకొని వస్తారా? మళ్ళీ మనం పికప్ చేసుకుంటారా? పికప్ చేసుకొని డైరెక్ట్ ఇక కొడితే ఇక టూరే. ఇక్కడికి వచ్చినా మనం సస్పెన్స్ అది ఏంటి బ్రో అంత మాట ఇప్పుడు మనల్ని కూడా ఆపుతారు బండ్లు. ఆపుతారు. పోలీసు వాళ్ళు అన్నమాట ఇంతకుముందు అక్కడ వీడియో పాజ్ చేసిన. అయితే మాకు కొంచెం భయమైంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది చెప్పేసి పాజ్ చేసిన వీడియో. ఎలక్షన్స్ కదా ఇప్పుడు, డబ్బులు కూడా అటు ఇటు రాకూడదు అన్నట్లు వాళ్ళు చెకింగ్ చేస్తారు. అక్కడ వీడియో పాజ్ చేసిన. ఫ్రెండ్స్, ఇగో కార్ అయితే తీసుకొచ్చారు అన్న వాళ్ళు అయితే. బ్రదర్స్ అందరూ కార్ దగ్గర నిల్చున్నారు. బాగా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొక 5-10 minutesలో స్టార్ట్ అయిపోతాం. బ్రదర్ ఇగో మిర్రర్ కొంచెం డస్ట్ పడ్డది అన్నట్లా క్లీన్ చేస్తున్నాం మొత్తం కార్కి. వెళ్ళిపోతాం ఇక. లగేజ్ అయితే తీసుకొని వస్తున్నాడు బ్రదర్. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బాయ్, లగేజ్ ప్యాక్ అయిపోతుంది. ఇగో మా మోడల్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఫ్రెండ్స్ కి అదో ప్యాక్ చేస్తారు మొత్తం వెనకాల డిక్కీలో. లగేజ్ మొత్తం డిక్కీలో ప్యాక్ చేయండి. మేము ఆల్రెడీ కొంచెం పెట్టేస్తాం లగేజ్ లోపల కార్లో. ఇంకేదో మర్చిపోయినట్టు తీసుకొని వస్తారు. మా బ్రదర్ మొత్తం రైడర్ ఈయననే. వాటరా తీసుకురానికి వెళ్ళాడు. వాటర్ ఫ్లో ఇగో ఇదే మన కార్. ఇగో వెళ్ళిపోతున్నాం ఇక రెడీ. A few minutes later. A few moments later. A few hours later. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెద్ద రోడ్ ఎక్కుతున్నాం. రోడ్లు అయితే మామూలుగా లేవు. చాలా సూపర్గా ఉన్నాయి రోడ్లు. అసలుకి మామూలుగా లేవు. అసలు ఎప్పుడు వస్తున్నాయి
రోడ్లు అయితే పెద్ద హైవే రోడ్ అయితే అయితే ఇప్పుడు హైవే రోడ్ ఎక్కేసిన పెద్దదలే ఇప్పుడు వస్తుంది. లొకేషన్ కూడా మామూలుగా లేదు, మాకు తగ్గట్టు లొకేషన్ వ్యూ అన్ని క్లైమేట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. సార్ ఏంటి సార్ అది? తగ్గట్టు లొకేషన్ వ్యూ అన్ని క్లైమేట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ టోల్ గేట్ అయితే రీచ్ అయినాం, ఇప్పుడే వచ్చేసినాం ఫస్ట్ టోల్ గేట్కి అయితే. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? తినడానికి రూపాయి జేబులో లేకుంటాయి కొడుకున్నారా? ఫోన్లు చేసి డిస్టర్బ్ చేశారేం రా? పెట్రోల్ వస్తునికే బండిలో పెట్రోల్ వస్తునికే పైసలు ఖర్చు లేకుంటాయి. ఎందుకురా బాయ్ మీకు బతుకు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడైతే మనం మిర్యాలగూడ అయితే ఇప్పుడే వచ్చేసాం. మిర్యాలగూడ దాటేసాం ఆల్మోస్ట్. మిర్యాలగూడ స్టాప్ దాటేసి ఇక్కడ పోతున్నాం. అంటే ఇంకా మిర్యాలగూడ టచ్ కాదంట, ఈ హైవేలోనే పోతున్నాం మేమైతే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంట, టీ బ్రేక్ అని చెప్పేసి అన్న వాళ్ళు కార్ ఆపారు. ఇది మిర్యాలగూడ దాటిన తర్వాత కొంచెం దూరంలో ఉంటుంది ఇది. ఇక్కడ టీ కూడా చాలా బాగుంటుందంట, అందుకోసమే అన్న వాళ్ళు ఆపారు. ఇప్పుడైతే అన్న వాళ్ళు కాఫీ తీసుకోరు, టీ బ్రేక్ అనేసి అందరు టీ తాగుతారు మొత్తం, కాఫీ తాగుతారు మొత్తం. కాఫీ తీసుకుంటారు అందరు. 5 hours later. మనమైతే బ్రహ్మంగారి మఠం అనే విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా పోవాలి. ఇంకా ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది బ్రదర్? 1.4. పాత ఉంది ఊరు, అదే ఉండొచ్చు. శివ బ్రదర్ వాళ్ళ నాన్నమ్మ అయిపోయింది కదా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఒక టెంపుల్కి అయితే తీసుకొచ్చారు అన్న వాళ్ళు. ఆంధ్రాలో ఏమంటారు ఇది చెప్పండి స్వామి? ప్లేస్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి అయితే తీసుకొచ్చారు అన్న వాళ్ళు. ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్ స్వామి, కడప డిస్టిక్. మెయిన్ బ్రహ్మంగారి పీఠం అంటే ఇదే, బ్రహ్మంగారు మఠం అంటారు, జీవ సమాధి అయినటువంటి మఠం. మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే ఎంట్రీ అయిపోయినాం ఇప్పుడే. అంటే ఇంతకుముందు లాగ్ ఎందుకు ఆపేసిన అంటే, ఇంతకుముందు ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఆంధ్రలో, పోలీసు వాళ్ళు ఉన్నారనేసి చాలా దగ్గర ఉన్నారు, చాలా చోట్ల మధ్యలో చాలా దగ్గర ఉన్నారు, చెకింగ్ నడుస్తుందనేసి నేనే వీడియో ఆఫ్లో పెట్టిన. గాయ్స్ అన్న వాళ్ళు అయితే తీసుకొచ్చిర్రు. అంటే ఇది ఫస్ట్, ఇంకొకటి ఉందంట నెక్స్ట్. ఇదే గాయ్స్ ఫ్రంట్ వ్యూ అంతా, ఫ్రంట్ వ్యూ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అక్కడ పోయి వాళ్ళకి అడిగినాం, ఫస్ట్ టైం కదా మేము ఇక్కడ రావడం. అయితే ఇక్కడ తెలుగు గంగా రిజర్వాయర్ ఉందంట, అక్కడ ఉన్నాయి ట్యాప్స్ ఉన్నాయి, కానీ అక్కడ మా వాళ్ళకి జర అంత కంఫర్టబుల్గా లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్విమ్మింగ్ చేయడానికి టైం పాస్ కూడా అవుతుంది మాకు కూడా. కొంచెం జర్నీ చేసాం కదా, బాగా టైర్డ్ అయిపోయారు మా వాళ్ళు. కొంచెం స్విమ్మింగ్ చేస్తే బాడీ ఫ్రీ అయిపోతుంది. ఇంకా కొంచెం సార్ ఏంటి సార్ అది? ఇంకా కొంచెం దూరం ఉంది. ఆల్మోస్ట్ అది స్టార్ట్ అయిపోయినాం రిజర్వాయర్కి ఎంట్రీ. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, చెట్లు చాలా మంచిగా ఉన్నాయి. ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా పచ్చని సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది తెలుగు గంగా రిజర్వాయర్. అయితే ఇక్కడ చూడండి, రిజర్వాయర్లో అయితే ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి వాటర్. అయితే ఇక్కడ మనం కొండపైన చూసుకున్నట్టయితే ఇవి విండ్ పవర్ ఫ్యాన్స్ అంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసినాం రిజర్వాయర్ కిందకి. ఆల్మోస్ట్ దిగేసారు కూడా మా వాళ్ళు, స్విమ్మింగ్ చేస్తారు మొత్తం. వచ్చేసాను రా పుల్లడా.
ఏంటి బాబా అన్న రుకో జరా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది మనం వచ్చినటువంటి శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం. అంటే లోపల వీడియో అలౌడ్ ఉండదు కాబట్టి బయటకు వచ్చేసినాం. అయితే ఇప్పుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వన్డేలోనే ఒక జింక కొమ్ము ఉంటాయి కదా, ఆ కొమ్ముతోనైతే ఇట్లా బావి తవ్విండంట. ఒక వన్డేలోనే నైట్లో మొత్తం నైట్ అవుట్ చేసి మొత్తం ఒక బావి తవ్విండు. బావిలో జింక కొమ్ముతున్నాను చెప్పు. సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా ఎప్పుడు ఉంటాయి నీళ్ళు. ఎప్పటికైనా సమ్మర్లో ఎన్ని గానం వాటర్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అసలుకి మామూలుగా ఉండదు. చాలా వింత వింతలు ఉన్నాయి సార్. ఖాళీ గురుగారు చెప్పినట్లనే కరెక్ట్గా ఉన్నాయి అన్నీ. ఈ దేవాలయానికి పక్కనే శ్రీ ఈశ్వరీదేవి మఠం ఉంటుంది. खत्म, बाय बाय, टाटा.